పులుసులో కారం, పసుపు, ఉప్పు, అల్లం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఫిష్ మసాలా అన్నీ వేసి కలిపినాము. అన్నీ వేసి కలిపినాము పులుసుని. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసినాము. పోగింజలు వేసి ముందుగాల అన్నీ మిక్స్ చేసుకున్న పులుసుని గిన్నెలో వేసినాం. పులుసు బాగా మసిలిన తర్వాత ముక్కలను వేయాలి. ముక్కలను వేస్తున్నామండి, చూడండి. ముక్కలు వేస్తున్నానండి. కూర అయ్యే వరకు మా ఇల్లు చూపిస్తానండి అందరికీ. చూడండి ఫ్రెండ్స్, రెండు బాత్రూమ్స్ ఈ బయట. రైట్ సైడ్ తర్వాత అవుటర్ రింగ్ రోడ్, లెఫ్ట్ సైడ్ తర్వాత కూడా అవుటర్ రింగ్ రోడ్ సర్కిల్. అది అను స్ట్రేట్ తర్వాత గండిపేట చెరువు అవుతుంది. గండిపేట దావ కొంచెం రైట్ సైడ్ తర్వాత శంకర్పల్లి చేయాలి రోడ్. శంకర్పల్లి చేయాలి రోడ్. ఇక్కడ రోజ్ ఫ్లవర్ చెట్టు ఉందండి. ఇక్కడ రోజ్ ఫ్లవర్ చెట్టు, తమలపాకు తీగ, ఇదేమో జామకాయ చెట్టు అండి. చూడండి ఫ్రెండ్స్, మా ఇల్లు ఇది. ఇది మా బెడ్రూమ్ అండి, బాత్రూమ్. మా బెడ్రూమ్ అండి ఇది. ఇది కిచెను. ఇది కిచెన్ అండి. పూజా గది మాది. దేవుని రూమ్ ఇది. దేవుని ఇది హాలు. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది మా మామ వాళ్ళ బెడ్రూమ్. ఇది మా ఆడబిడ్డ పడుకుంది. ఇది మెయిన్ డోర్. మా బావ పొయ్యి దగ్గర కూర్చుండండి. ఇది మా గేటు. చిన్నోడు ఆడుతుండు, చూడండి ఇట్లా ఆడుతుండు. కుక్క వచ్చింది మా ఇంటి ముంగట. మా ఆడబిడ్డ, మా కొడుకు, మా అన్న, మా మెయిన్ డోరు. ఇప్పుడు ఓమా, మెంతి, బియ్యం పొడి అన్ని జర వేయించి దంచి అందులో వేసినామండి. ఇస్తున్నాము, చూడండి. ఇగో మా బాగా ఇస్తుండు. ఇప్పుడు ఇగో ఓమా పౌడర్ అండి ఇది. ఓమా వేయించి దంచి ఓమా పౌడరు మనం కూర కింద పెట్టే పావుగంట ముందట ఓమా పౌడర్ వేసేసేయాలండి. ఓమా పౌడర్ వేస్తే మంచి ఘాటు వస్తుందండి. టేస్ట్ అనేది వస్తుందండి. చేపల పులుసుకి ఓమా కర్రీ. ఓమా అంటే దగ్గుకి, జ్వరానికి, ఇట్లా అన్నిటికీ యాంటీబయాటిక్ ఉంటుంది కదండి. అందుకని ఓమా వేయాలండి. ఓమా వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులో కొత్తిమీర వేసేసి కింద పెట్టేసేయాలండి. చేపల పులుసు, జొన్న రొట్టె తింటే టేస్ట్ అసలు అదిరిపోతుందండి. సరేనా? వావ్.